అల్హమ్దులిల్లాహిల్లజీ కఫా వస్సలాము అలా ఇబాదిహిల్లజీన సఫా అమ్మాబాద్. అఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం. రబ్బిష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహలుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్కహూ ఖౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఆయన చక్రవర్తి, ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత, సంరక్షకుడు, సర్వాధికుడు, సర్వోత్తముడు, సజీవుడు, నిత్యుడు, అనంతుడు అల్లాహ్ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యలకు అతీతుడు, తన ఉత్తర్వులను తిరుగులేని విధంగా అమలుపరిచేవాడు, ఎల్లప్పుడూ గొప్పవాడుగానే ఉండేవాడు, ప్రజలు కల్పించే దైవత్వపు భాగస్వామ్యం వర్తించని పరమ పరిశుద్ధుడు అల్లాహ్. అల్లాహ్ సృష్టి వ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలుపరిచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు. విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు, కాలగతినే మార్చివేసిన సూర్యుడు, ప్రపంచ విప్లవాలలో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన మేటి యోధుడు, మూఢ జనాన్ని మహాజ్ఞానులుగా మార్చివేసిన అద్వితీయ సంస్కర్త, బానిసలను పాలకులుగా మార్చిన అనుపమ ప్రతిభశాలి, జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, జగద్గురువు, అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆమీన్ యా రబ్బిల్ ఆలమీన్. నేటి ఈ కార్యక్రమానికి సభ నిర్వహణకర్త సోదరుడు ఇబ్రాహీం గారు మరియు నేటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారు, అదేవిధంగా నేటి ఈ ఆధ్యాత్మిక శాంతి సమావేశానికి విచ్చేసినటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదర సోదరీమణులందరినీ కూడా నేను ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. దీని అర్థం సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. ఆమీన్. నేను ముందుగా మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహకు వేయన్నోళ్ళ కృతజ్ఞతాశృతులు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే మనమంతా ఒకచోట సమావేశమై ధార్మిక విషయాలు చర్చించుకునేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని దైవం మనకు ప్రసాదించాడు. కాబట్టి సోదర మహాశయులారా, నేటి నా యొక్క అంశము మానవాళికి మార్గదర్శి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. మానవ జాతి సంస్కరణకు ఎంతోమంది మహనీయులు, మహాత్ములు, ప్రవక్తలు ఈ పుడమిపై ప్రభవించారు. సృష్టి ప్రారంభం నుండి ఈనాటి వరకు అన్ని కాలాల్లో, అన్ని జాతుల్లో, అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో ఈ మహనీయులు మానవుల సంస్కరణకు విశేషంగా కృషి చేశారు. ఆది మానవుడు ఆదాం అలైహిస్సలాం మొదలు నేటి వరకు దాదాపు 1,24,000 మంది దైవ ప్రవక్తలు ఈ పుడమిపై ప్రభవించినట్లు ధర్మశాస్త్ర గ్రంథాల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ ప్రవక్తల పరంపరలోని చిట్ట చివరి దైవ ప్రవక్తే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈయన జననం మానవాళికి శుభోదయం, సమస్త సృష్టికి కారుణ్యం. ఎందుకంటే అజ్ఞాన అంధకార విషవలయంలో కొట్టుమిట్టాడుతున్న మానవ జాతికి ఆయన వెలుగు బాట చూపారు. ఈనాటి ప్రపంచ పరిస్థితులు, పరిణామాల దృష్ట్యా ఇస్లామీ ధార్మిక ఉద్యమ సందేశ ప్రదాత అయిన మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను గురించి, ఆయన సందేశాన్ని గురించి ఈ సందర్భంగానైనా మరొక్కసారి మననం చేసుకోవడం సమంజసం, సముచితం, అవసరం కూడా. క్రీస్తు శకం 571 ఏప్రిల్ మాసం 20వ తేదీన సోమవారం నాడు అరేబియా దేశంలోని మక్కా నగరంలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించారు. ఈయన తల్లి పేరు ఆమెనా, తండ్రి పేరు అబ్దుల్లా. ఈ మహోన్నత వ్యక్తి జన్మించక ముందే తండ్రిని, 6 ఏళ్ల ప్రాయంలో తల్లిని కోల్పోయారు. అనాథ అయిన ఆ 6 ఏళ్ల బాబును తాతయ్య అబ్దుల్ ముతల్లిబ్ అక్కున చేర్చుకున్నారు. ఆయన తర్వాత
మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పోషణ సంరక్షణ బాధ్యత బాబాయి అబూ తాలిబ్ స్వీకరించి అల్లారు ముద్దుగా పెంచి పోషించారు. చిన్నతనం నుంచే బాల మొహమ్మద్ సుగుణాల రాశిగా ప్రశంసించబడ్డారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, నిష్పక్షపాతంగా న్యాయంగా వ్యవహరించడం లాంటి అనేక సుగుణాల రీత్యా ఆయన ప్రజల మనసులు చూరగుని సాదిక్గా, అమీన్గా అంటే సత్యసంధునిగా, విశ్వసనీయునిగా పిలువబడ్డారు. ఆయనకు ఊహ తెలిసే నాటికే ఒక్క అరేబియానే కాకుండా ప్రపంచమంతా అజ్ఞానంలో కూరుకుపోయి ఉంది. అనాగరికం, ఆటవికత రాజ్యం చేస్తున్నాయి. ఆనాటి ప్రజలు సృష్టికర్త అయిన ఒక్క దైవాన్ని వదిలిపెట్టి అసంఖ్యక దైవాలను పూజించేవారు. ఈ సకల చరాచర సృష్టిని ఒకే ఒక్క దైవం సృజించాడన్న విషయమే వారి బుద్ధికి అందేది కాదు. నీతి, నిజాయితీ, సిగ్గు, సౌశీల్యం అంటే ఏమిటో వారికి తెలియదు. న్యాయాలను, ధర్మాలను పక్కన పెట్టి అన్యాయంగా, అధర్మంగా, దుర్మార్గంగా ప్రవర్తించేవారు. వారి దృష్టిలో స్త్రీకి అసలు విలువే ఉండేది కాదు. ఆమెకంటూ ఒక వ్యక్తిత్వం ఉందన్న విషయమే వారు పట్టించుకునేవారు కాదు. ఆడ పుట్టుకను అపశకునంగా భావించి పురిటిలోనే చంపేవాళ్ళు. సారాయి, జూదం, వ్యభిచారం వారి దృష్టిలో చాలా సామాన్య విషయాలు. ఆనాటి ప్రజలు జూదంలో ధన సంపదలే కాకుండా ఆలు బిడ్డలను కూడా పణంగా పెట్టేవారు. ఇంతేకాదు, ఇంకా ఇలాంటి అనేక అవలక్షణాల కారణంగా వారి హృదయాలు బండబారిపోయాయి. మానవుల రూపంలో ఉన్న దానవులుగా వారు తయారయ్యారు. ఈ విధంగా వారి పరిస్థితి అధమంగా దిగజారిపోవడం వల్ల నైతికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధాల వారి జీవన వ్యవస్థ పతనానికి గురైపోయింది. ప్రతినిత్యం కలహాలు, కలతలే, చిన్న చిన్న తగాదాలు, చిలికి చిలువలు పలువలై భీకర సంగ్రామాలకు దారితీసేవి. కక్షలు, కార్పణ్యాలు తరతరాలుగా నరాల్లో జీర్ణించుకుపోయి సమర రంగాల పరంపర సాగుతూ ఉండేది. సరి అయిన ధార్మిక అవగాహన, రాజకీయ చైతన్యం లేని కారణంగా ఒక సమగ్రమైన, సంపూర్ణమైన సామాజిక జీవన వ్యవస్థ వారిలో ఉనికిలోకి రాలేకపోయింది. అటువంటి పరిస్థితులలో, అటువంటి వాతావరణంలోనే జన్మించారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సమస్త రంగాలలో పతనానికి గురైనటువంటి జాతిని సంస్కరించడానికి అవిరామంగా కృషి చేశారు. ఈ క్రమంలో ఆయన అనేక కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు, అనేక చేదు అనుభవాలను చవిచూశారు. అయినా మొక్కవోని ధైర్యంతో, ఒకే దైవంపై విశ్వాసమన్న ఒకే ఒక్క విప్లవ నినాదంతో సమాజంలోని సమస్త రుగ్మతలను సమూలంగా నిర్మూలించారు. మొహమ్మద్ మహానీయులు గొప్ప దైవ ప్రవక్త అయినప్పటికీ ఒక సామాన్య సామాజిక కార్యకర్తల సమాజానికి సేవ చేస్తూ ప్రజలను ఇహపర వైఫల్యాల నుండి రక్షించడానికి శక్తి వంచన లేని కృషి చేశారు. సమాజంలోని అన్ని రకాల అసమానతలు, అమానవీయతలతో పాటు సమస్త రుగ్మతలను సమూలంగా నిర్మూలించడానికి మొహమ్మద్ మహానీయులు చివరి శ్వాస వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కనుక ఆ మహానీయుని ప్రతి ఆచరణ, ప్రతి ఉపదేశము మానవాళి అంతటికీ మార్గదర్శకం కావాలి. పేద సాధల పట్ల, అనాథలు అనార్థుల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఆయన చూపిన ప్రేమ, అనురాగాలు, సమానత్వ భావన, స్త్రీ జాతి పట్ల ఆయన చూపిన గౌరవ మర్యాదలు, తల్లి పాదాల కింద స్వర్గమున్నదని చెప్పి స్త్రీ జాతి ఔన్నత్యాన్ని ఎలుగెత్తి చాటిన తీరు, తల్లిదండ్రులను గౌరవించనిదే, సేవించనిదే స్వర్గ ప్రవేశం దుర్లభమన్న ఆయన ఉపదేశము ప్రజలందరికీ ఆచరణీయం కావాలి. అజ్ఞానం, అంధకారంలో కూరుకుపోయిన నాటి సమాజంలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జ్ఞాన జ్యోతులు వెలిగించారు, విద్యా కుసుమాలను వికసింపజేశారు. విద్యార్జన ప్రతి ఒక్కరి విధి అని నిర్దేశించారు. జ్ఞానం జీవితం, అజ్ఞానం మరణమని విశదీకరించారు. జ్ఞాన సంపన్నులు, జ్ఞాన విహీనులు సమానం కాజాలరని స్పష్టంగా ఆదేశించారు. ప్రజలు ప్రతి ఒక్కరూ తమ సంతానానికి
విద్యను తప్పకుండా నేర్పించాలని, మీకోసం కాకపోయినా ముందు తరాల సంక్షేమానికి ఇది చాలా అవసరమని నొక్కి చెప్పారు. అనాథలను ఆదరించి సంరక్షించే వారిని స్వర్గవాసులని శుభవార్తనిచ్చారు. వారిని హింసించరాదని, వారి ఆస్తిని కబళించరాదని స్పష్టంగా ఆదేశించారు. అదేవిధంగా ఖైదీలను హింసించరాదని, అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్న వారిని విడుదలకు కృషి చేయాలని ఆజ్ఞాపించారు. వితంతువులకు సమాజంలో గౌరవప్రదమైన స్థానం దక్కాలని, వారితో శుభకార్యాలలో వారిని ఆహ్వానించకపోవడం అన్యాయమని, ఈ అమానవీయ దురాచారాన్ని మానుకోవాలని ఉపదేశించారు. అవకాశం ఉన్న వారి పునర్వివాహాలకు ప్రయత్నించాలని, అలాంటి వారిని నిర్లక్ష్యం చేసిన సమాజం అధోగతి పాలవుతుందని ఆయన హెచ్చరించారు. వృద్ధులను ఆదరించాలని, వారిని చిత్కరించుకోరాదని, ఒకనాటికి అందరూ ఆ దశకు చేరుకునేవారని హితవు పలికారు. సమాజంలోని మానవ సంబంధాల పటిష్టతకు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసిన కృషి అనుపమానం. సంఘంలో ఒకరిపై ఒకరికి ఉన్న హక్కులను, బాధ్యతలను విశదీకరించి వాటిని సక్రమంగా పాటించాలని బోధించారాయన. ఆచరణ లేని హితబోధ జీవం లేని కళేబరం లాంటిదని ఆయన చెబుతూ ఉండేవారు. అందుకే ఆయన మానవ జాతికి ఆదర్శమయ్యారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం తప్ప కరబలం ఎత్తడానికి వీల్లేదని శాసించారాయన. రణరంగానికే మానవతను నేర్పిన మహానీయుడు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. సమర రంగాలలో ఆయన కానీ ఆయన అనుచరులు కానీ పాటించిన యుద్ధ నీతి అజరామరం. అలాంటి నీతి ప్రపంచంలో ఎక్కడా మనకు ఈనాటి వరకు కనిపించలేదు. తన పర భేదాలకు అతీతంగా ఆయన అందరికీ కరుణా సముద్రుడే. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజా సంక్షేమాన్ని, వారి ఇహపర లోక సాఫల్యాలను ఆయన ఏనాడు విస్మరించలేదు. ప్రజలకు సత్యాన్ని, ధర్మాన్ని బోధించినందుకు, వారికి దైవ సందేశాన్ని అందించి వక్ర మార్గం నుండి రక్షించడానికి ప్రయత్నించినందుకు తాయిఫ్ అనే పట్టణంలో ఆయన్ని రక్త సిక్తమయ్యేలా కొట్టారు. దారున్నద్వాలో ఆయన్ని హతమార్చడానికి కుట్రలు, కుతంత్రాలు పన్నారు. నమాజ్ అంటే దైవ ప్రార్థన చేస్తున్న సమయంలో ఆయనపై పశువుల పేగులు తెచ్చివేశారు. అయినా మహనీయుడు సహనాన్ని వీడలేదు, శాపనార్థాలు పెట్టలేదు. తనతో దురుసుగా ప్రవర్తిస్తున్న వారు అజ్ఞానంలో, అమాయకత్వంతో అలా చేస్తున్నారని, వారిని క్షమించి సద్బుద్ధిని ప్రసాదించాలని దైవాన్ని వేడుకున్నారు. ఎంతో వివేకంతో వ్యవహరించి ప్రజల హృదయాలలో విజేతగా నిలిచారు. చివరికి మానవ జీవితంలోని సమస్త రంగాలను సంస్కరించి ఒక ఉత్తమ నైతిక మానవీయ విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించారు. కాబట్టి మహనీయ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రతి ఉపదేశము, ప్రతి ఆచరణ నేడు మనందరికీ ఆదర్శం కావాలి. ఈనాడు మన సమాజం ఇంతగా కలుషితమైపోయిందంటే ప్రవక్తలు, సంస్కర్తల మాటలను, బాటలను అనుసరించకపోవడం వల్లే. ఈనాడు మన సమాజంలో ఇంచుమించు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జననానికి ముందున్నటువంటి పరిస్థితులే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. నేటి మన సమాజంలో అన్యాయం, అక్రమం, అవినీతి, లంచగొండితనం వేళ్లునుకుపోయాయి. వరకట్నం, హింస, అశ్లీలం, హత్యలు, అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మహిళామణుల ప్రాణాల రక్షణ ప్రశ్నార్థకమైపోయింది. స్వేచ్ఛ పేరుతో, కళల పేరుతో స్త్రీ జాతిని అంగడి సరుకుగా మార్చింది మన పురుషాధిక్య సమాజం. అనాథలు, వృద్ధులు ఏ విధంగా నిరాదరణకు గురవుతున్నారో రోజు రోజుకి పెరిగిపోతున్న మన అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలే సాక్ష్యం చెబుతున్నాయి. ప్రవక్త ప్రవచించిన జకాత్ వ్యవస్థను కాదన్న ఫలితంగా పేదవాడు మరింత పేదవాడిగా, ధనవంతుడు మరింత ధనవంతుడిగా తయారవుతున్నారు. నైతిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ రంగాలన్నీ కలుషితమైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లోనైనా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనలపై
దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన సమస్త మానవాళికి కారుణ్యంగా పంపబడిన దైవ ప్రవక్త. మానవులు తమ నిత్య జీవితంలో ఎదుర్కొనే అన్ని రకాల సమస్యలకు ఆయన ఉపదేశాలలో పరిపూర్ణ పరిష్కారం ఉంది. అందుకే జార్జ్ బెర్నాషా ఇలా అన్నాడు: మొహమ్మద్ను మానవాళి పాలిట రక్షకునిగా అభివర్ణించవలసి ఉంటుంది. ఎందుకంటే ఆయన లాంటి ఓ వ్యక్తి నేటి ఆధునిక ప్రపంచానికి పాలకుడిగా ఉంటే ఆయన నేటి ప్రపంచంలోని సమస్యలన్నీ పరిష్కరించి మానవులకు అన్నింటికన్నా ప్రధానంగా కావాల్సిన శాంతి, సంతోషం, సౌభాగ్యాలను అందించగలడని నేను దృఢంగా నమ్ముతున్నాను. కనుక మన సమాజం శాంతి సౌభాగ్యాలతో అలరారాలంటే, సమస్త మానవళి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటే, వారి ఇహపరలోక జీవితాలు సఫలం కావాలంటే మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆచరించి చూపిన మార్గం తప్ప మార్గం లేదు. దైవం మానవళి అంతటికి ప్రవక్త వారి బోధనలను అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధి, సద్భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుందాం. వాఖిర దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.